ఈ సమయంలో ఒక వాక్యం చదువుకొని మనం దేవుని మాటను ధ్యానించుకుందాం. పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు ఎడతెగక ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ దేవుని లేఖనాలు మనం చూస్తున్నాము. పౌలు కొలొస్సీ సంఘానికి రాస్తూ ఈ మాటను వాళ్ళకి తెలియజేస్తున్నాడు. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఈ మాటను ఆయన ఇక్కడ వారికి రాస్తున్నాడు. ఏమంటే ప్రార్థన యందు ఎడతెగక ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు మనం నిలకడగా ఉండాలని ఇక్కడ దేని వాక్యం చూస్తున్నాం. ముఖ్యంగా మనం దాని యందు మెలకువగా ఉండి ఏం చేయాలని వాక్యం రాయబడింది అంటే దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి అనే ఒక మాట మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ప్రార్థన తర్వాత కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించడం అన్నది చాలా ప్రాముఖ్యమండి. ఒక పక్షికి ఏ విధంగా 2 రెక్కలు అవసరమో అది పైకి ఎగరాలన్నా తన గురి చేరాలంట తనకి ఖచ్చితంగా ఆ 2 రెక్కలు సమానంగా వాడితేనే అది తన గురి చేరగలదు, పైకి అది ఎగరగలదు. అదేవిధంగా ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ప్రార్థన తర్వాత కృతజ్ఞత దేవునికి చెల్లించడం చాలా అవసరము, చాలా ఇంపార్టెంట్ అని మనం ఇక్కడ దేని వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. భక్తులు కూడా వారి జీవితం మనం గమనించినట్లయితే తమ జీవితంలో ప్రార్థనలో వాళ్ళు కృతజ్ఞత కలిగి వారు ఉండడం మన దేవుని లేఖనంలో మనం చూస్తుందండి. మనం కీర్తన గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే 66వ కీర్తన 17వ వచనం. దయచేసి ఎవరైనా చదవగలిగితే మేలవుతుంది. కీర్తన 66వ కీర్తన 17వ వచనం అండి. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. చూడండి, ఇక్కడ ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన అంటే స్తుతి. ప్రార్థనతో పాటు స్తుతి మన జీవితంలో ఉండడం చాలా అవసరమని మనకు అర్థమవుతుంది. అంటే భక్తులు కూడా వాళ్ళు తమ మనవులు మాత్రమే కాదు, దేవుని దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు కీర్తన అంటే స్తుతి తమ నోట ఉండింది అని దేవుని లేఖనాలు చూస్తున్నాం. అదేవిధంగా కీర్తన 149వ కీర్తన 6-7 వచ్చిన చదవండి. 6వ వచనం చదివినట్లయితే చూడండి, కీర్తన 149వ కీర్తన 6వ వచనం. నూట 149 6వ వచనం. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ కీర్తన 149 కీర్తన భక్తుల గురించి అక్కడ రాయబడింది. వారు అంటే ఎవరు? దేవుని ఎందు విశ్వాసం ఉంచిన ఆయన భక్తులు. వారి యొక్క నోట, దేవుని ప్రజల నోట ఏముందంటే ఉత్సాహ స్తోత్ర కీర్తనలు అని మనం చూస్తున్నాం. మన యుద్ధ దేవుడికి ఇవ్వడానికి ఇచ్చుటకు ఏదైనా ఉంది అంటే అది కేవలం స్తుతి మాత్రమే, స్తోత్రము మాత్రమే. దేవుడు మన యుద్ధ నుండి ఆయన వేరే ఏది కూడా అపేక్షించడం లేదని దేవుని వాక్యం చూస్తున్నాం. స్తుతి అన్నప్పుడు దేవునికి స్తోత్రం చెల్లించడం, కృతజ్ఞత తెలియజేయడం అనేది అదేం అంటే దేవుని మహిమపరచడం, దేవుని పొగడడం, ఆయన మహత్యం గురించి మనము మాట్లాడడం, మాటల్లో వర్ణించడం, అది స్తుతి. మనం ఒకసారి గమనించినట్లయితే
ప్రార్థనలో ఈ ఒక కృతజ్ఞత అండి, ఈ స్తుతి స్తోత్రము సో తప్పకుండా మానకుండా ఉండాలనే అక్కడ ఆ లేఖనాలు మనం చూస్తున్నాం. కొలొస్సే పత్రికలో కూడా అదే విషయమును చూసిన. ఎడతెగక మెలకువగా ఉండి ప్రార్థన మీద నిలకడగా ఉండి మీరు కృతజ్ఞతలు చెల్లించండి. సో ఎందుకు అంత ఇంపార్టెంట్ దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేయడం అనేది ఇక్కడ మనం లేఖనాలు చూస్తున్నాం. చూడండి, దేవుడు వాక్యం మనం చూసిన దేవుడు మన ఇద్దరు నుండి ఆయన వేరే ఏది కోరుకోవటం లేదు. ఒకవేళ దేవుడు చేసిన మేలులకు మనం ఇవ్వడానికి మన ఇద్దరు కూడా నిజంగా చెప్పాలంటే ఏది లేదు. మనం ఏమి ఇచ్చినా కూడా దేవుడు మనకి ఇచ్చినది. అయితే దేవుడు మన ఎదురు ప్రత్యేకంగా ఆయన ఏమి కోరుకుంటున్నాడు, ఏమి ఎదురు చూస్తున్నాడు అంటే ఈ యొక్క స్తుతినే ఆయన కోరుకుంటున్నాడు. కృతజ్ఞత మనం చెల్లించడమే దేవుడు మన ఇద్దరు నుండి ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలో 50వ కీర్తన 14వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ స్పష్టంగా కీర్తన అంతా కూడా మనం చూస్తున్నాం. దేవుడు మన ఎదురు ఏమన్నా ఆశించడం లేదు. పశువులు కానీ మన వేరే ఏది కూడా దేవుడు ఆశించడం లేదు. అంత కూడా నాది అంటాడు దేవుడు ఆ కీర్తనలో. అయితే అక్కడ 14వ వచనం వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది చూడండి. యాభైవ కీర్తన 14వ వచనం. 14 దేవునికి స్తుతి యాగము చెయ్యుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తుతి యాగము చేయము అని ఇక్కడ చూస్తున్నాం. సో స్తుతి అనేది దేవునికి మనం చేసే యాగం వంటిది. పూర్వ దినాల్లో పాత కాలం దేవునికి వాళ్ళు యాగం చేయాలంటే బలులు అర్పిస్తుంటారు కదా. సో స్తుతి అనేది దేవునికి మనం చెల్లించే ఒక అర్పణ. యాగం అంటే అర్పణ. కాబట్టి దేవుడు మన యుద్ధ నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు, దేవునికి ఏం కావాలి, మనం ఏమి ఇవ్వగలము దేవునికి ఒక అర్పణ అంటే మన దగ్గర ఉండేది ఒకే ఒక అర్పణ ఏంటంటే అది స్తుతి అనే అర్పణ. మన నోటి నుండి వచ్చే స్తుతిని దేవుడు ఆయన కోరుకుంటున్నాడు అని ఇక్కడ లేఖనం చూస్తున్నాం. సో ప్రార్థనలో స్తుతి చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం కృత నిబంధనలు కూడా గమనించినట్లయితే యేసయ్య యొద్దకు శిష్యులు వచ్చి అడుగుతారు కదా, ప్రభా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లు మనకు ప్రార్థన నేర్పమంటే మనకందరికి తెలుసు ఆ ప్రార్థన పరలోక ప్రార్థన అంటాం, యేసయ్య నేర్పిన ప్రార్థన అంటాం. సో ఆ ప్రార్థనలో చూడండి, వాళ్ళు వచ్చి అడిగింది ప్రార్థన నేర్పమని. అయితే ప్రార్థన ఏ విధంగా ఉండాలో, ప్రార్థనలో స్తుతి ఏ విధంగా ఉండాలో అక్కడ యేసయ్య నేర్పినాడు. భక్తులు ఇంతకు మనం చూసుకున్న ప్రకారము వారి నోట మొరతో పాటి కృతజ్ఞత స్తుతి ఉండింది అని చూస్తున్నాం కదా. అది దేవుడు నేర్పిన విధానం. అక్కడ కృత నిబంధనలు కూడా అదే యేసయ్య తన శిష్యులకు నేర్పిస్తున్నాడు. సో ప్రార్థన అన్నప్పుడు మనకు తెలిసింది ఏమంటే మన అవసరతలను దేవుని దగ్గర పెట్టడం, మన మనలను మనకు కావాల్సిన దేవుని దగ్గర వేడుకోవడం అనుకుంటాం. అయితే అక్కడ పరలోక ప్రార్థన మనం గమనించినట్లయితే ఫస్ట్ ఏం మనం చూస్తున్నామంటే సగానికి సగ భాగము దేవుని మొదట మహిమపరచడమే చూస్తున్నాం. పరలోకమందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరు భూమి నెరవేరును గాక, అటు తర్వాత మా అనుదైన ఆహారము మాకు దయచేయము అని మాకు చూస్తున్నాం. అంటే మన మనవులు మన సమస్య దేవుని వద్ద మనం తీసుకువెళ్ళాక మునుపు ఫస్ట్ మనం ఏం చేయాలా, ఆ ప్రార్థనలో స్తుతి ఉండాలి. అంటే దేవుని మహిమపరచడం అనేది ఉండాలి, దేవుని ఘనపరచడం అనేది ఉండాలి. దేవుని మొదట మనం ఘనపరచాలి. దేవుని ఘనపరిచినప్పుడు, ఆ స్తుతి చేసినప్పుడు దేవుని మహిమపరచబడతాడు. దేవుని ఎప్పుడైతే మనం ఆ విధంగా మహిమపరుస్తామో, ఘనపరుస్తామో, సో దేవుని కార్యాలు, బలమైన కార్యాలు తప్పకుండా ఆయన మన జీవితం చేయడం మనము చూస్తామండి. దానికి నిదర్శనము దేవుని లేఖనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఎరికో ఒక గోడ కూలిపోయింది కదండి, మనకందరికి తెలుసు. ఏ విధంగా కూలిపోయింది? స్తుతి ద్వారానే. వారు ఎప్పుడు దేవుని స్తుతించున్నారో ఆ స్తుతి ఆర్భటానికి ఆ ఎరికో కోట అంతా కూడా కూలిపోయింది. ఆ ఒక ఎరికో పట్టణము వారికి స్వాధీనమైంది మనం చూస్తున్నాం. అదేవిధంగా యెహోషాఫాతు రాజు కూడా తన జీవితంలో మనం గమనించినట్లయితే ఆ వచ్చిన సమస్య, ఆ 3 శత్రువులు రాజులు
ఒక రాజు మీద, యెహోషాపాతు రాజు మీద, యూదా రాజ్యం మీద వారు వచ్చినప్పుడు అక్కడ కూడా మనం ఇదే విషయాన్ని చూస్తాం. ఇదే సంగతి మనం చూస్తాం. ఆయన ఏం చేశాడు? దేవుని యొద్ద వెళ్లి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఆ విషయాన్ని ఎక్కువ మనం చూడడం లేదు. అయితే మీరు తర్వాత చదువుకోండి. లేకుంటే ఆ విషయాన్ని మీరు ధ్యానించండి. అక్కడ మనం చూస్తాం యెహోషాపాతు రాజు, ఆ రాజుల గ్రంథంలో ఆయన వెళ్ళి దేవుని యొద్ద మొర పెడతాడు కదా! దేవుని ఆశ్రయించాలని ఆయన మొర పెడతాడు కదా! ఆ యొక్క మొరలో చూడండి స్టార్టింగే తనకొచ్చిన శ్రమ గురించి, తనకొచ్చిన బాధ గురించి అక్కడ ఆయన దేవుణ్ణి అడగడం లేదు. అయితే ఫస్ట్ ఏం చేస్తాడు? దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత సామర్థ్యం గలవాడో, ఏ విధంగా తన పూర్వీకుల్ని అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆయన నడిపించినాడో, ఆయన మహత్యము ఎంత గొప్పదో దాన్ని ఫస్ట్ ఆయన దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడతాడు. దేవుని మహిమపరుస్తాడు. దేవుని ఘనపరుస్తాడు. తర్వాత తన సమస్యని అక్కడ దేవుని ముందర పెడతాడండి. సో అది ఒక ప్యాటర్న్ మనం చూస్తున్నాం. భక్తులు దాన్ని పాటించారు. ఆ విధంగా దేవుడు వారిని నడిపించాడు. సో మన జీవితంలో కూడా అది మనం గమనించాలని ఈరోజు మనం దేవుని లేఖనం నుండి తెలుసుకుంటున్నాం. అప్పుడు ఏం జరిగింది? దేవుడు గొప్ప కార్యము వారి జీవితంలో చేశాడు. అది కూడా ప్రవక్తల్ని పంపించి యుద్ధం మీది కాదు దేవునిది అని తెలియజేసినప్పుడు వారు ఎంతగానో ఆయన నమ్మినాడు. ఆ విషయాన్ని నమ్మి తన రాజ్యమంతా ఒక విషయం ప్రకటిస్తాడు. దేవుని యందు విశ్వాసం కలిగి మనం ఉందాము. సో దేవుని నమ్మండి, దేవుని ప్రవక్తలు నమ్మండి అని మరుసటి రోజు వాళ్ళు యుద్ధానికి బయలుదేరుతారు. ఏ విధంగా బయలుదేరుతారు మనకు అందరికి తెలుసు. స్తుతి ద్వారా, పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయించుకుంటూ శత్రువుని ఎదుర్కోవడానికి పోతారు. వారు యుద్ధానికి పోతున్నారు. ఈ యొక్క యుద్ధ ఆయుధాలు కాకుండా వాద్యాలు తీసుకొని దేవుని స్తుతించుకుంటూ, దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును అనే పాట పాడుతూ దేవుని పొగుడుతూ వారు ఎప్పుడైతే వెళ్తున్నారో, వారు ఎప్పుడు దేవుని పొగడడం స్తుతించడం మొదలు పెట్టారో అప్పుడు దేవుని కార్యం ప్రారంభమైంది. ఆ శత్రు జనాంగంలో వారే గలిబిలికి గురి ఒకరికొకరు కొట్టుకునే వారే చనిపోయినారు. మీరు వెళ్ళిపోయే లోపల దేవుడు గొప్ప జయాన్ని ఆ రోజు యెహోషాపాతు రాజుకు ఇచ్చినట్లు అక్కడ చూసాం. స్తుతి ద్వారా అంత గొప్ప కార్యం జరిగిందని మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా కృత నిబంధనలో కూడా మనం చూస్తాం. సో పౌలు శీలలు బంధించబడి చెరసాలలో వేయబడినప్పుడు ఆ రోజు రాత్రి వాళ్ళు ఎంత బాగా రాయబడింది. ప్రార్థనలో వారు కీర్తన పాడుచుండగా, దేవుని స్తుతిస్తుండగా ఏం జరిగింది? మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు కదిలిపోయాయి. సో వేసిన ఆ యొక్క బంధకాలు తెగిపోయాయి. చెరసాల వాకిలు తెరుచుకున్నాయి. సో ఎంత గొప్ప అద్భుతం జరిగింది ఆ రోజు. సో చెరసాల అధికారి కూడా రక్షణ పొంది ఉన్నాడని చూస్తున్నాం. సో ఇదంతా కూడా ఘనమైన కార్యాలు ఎప్పుడు జరుగుతున్నాయంటే దేవుని స్తుతించినప్పుడు. ఎందుకు ఆ విధంగా దేవుని కార్యాలు మనం చూస్తున్నామంటే అదే 50వ కీర్తనలో మనం చూస్తున్నాం. అక్కడ చివరి వచనంలో ఎవరు దేవునికి స్తుతియాగం చెల్లిస్తున్నారో వారి దేవుని గౌరవిస్తున్నారని రాయబడింది. ఒకసారి ఆ మాట చదువుతారా అండి? కీర్తన 50వ కీర్తన 23. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునికి స్తోత్రం. చూసారా, ఎవరు స్తుతి యాగము దేవునికి చెల్లిస్తారో దేవుని మహిమపరుస్తారంట, దేవుని ఘనపరుస్తారు. ఒక చోట అంటాడు దేవుడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఏ విధంగా ఆయన ఘనపరుస్తాడు? అలాగైతే ఇటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేయటం ద్వారా, అసాధ్యమైన కార్యాలు దేవుడు మన జీవితంలో ఆయన సాధ్యపరచటం ద్వారా, తన కార్యం ఆయన చేయటం ద్వారా ఆయన తన ప్రజలను, తన బిడ్డలను ఆయన ఘనపరచు వారిని దేవుడు ఘనపరుస్తాడండి. కాబట్టి మన జీవితంలో స్తుతికున్న ప్రాముఖ్యత మనం తెలుసుకున్నప్పుడు ఇంకా మనస్ఫూర్తిగా ఆ స్తుతిని దేవునికి మనం అర్పిస్తాం. స్తుతి అనేది అర్పణ అని మనం గ్రహించాలి. సో ఎప్పుడు ఆ అర్పణ మనం దేవునికి చెల్లిస్తామో చూడండి, సో మన జీవితంలో ఉన్న పరిస్థితులు అదేమైనప్పటికీ కూడా, ఒకవేళ శత్రువులు మనకి లేచి వ్యతిరేకంగా వస్తున్నారా, లేకుంటే ఎరుక గోడ లాంటి పరిస్థితులు మనకి ఎదురైనాయా, లేకుంటే బంధకాల్లో మనం ఉన్నామా, సో అది ఏమైనప్పటికీ కూడా అదంతా కూడా తగ్గిపోతుంది. సో విడుదల మనకు కలుగుతుంది. ఆ కోట గోడలు కూలిపోతాయి, శత్రువుల మొదట నిలబడలేరు. సో ఆ స్తుతిలో అంత గొప్ప శక్తి ఉందండి. సో విడుదలను మనం చూస్తాం.
తప్పకుండా మనం దేవుని యొక్క కార్యాలు, ఘనమైన కార్యాలు మనం మన జీవితంలో జరగడము చూస్తాము. దేవుని హస్తము చలించడము చూస్తాము. కాబట్టి మన నోట ఆ యొక్క స్తుతి ఉండాలని, దేవుని ఎప్పుడు కూడా మనము మహిమపరచాలని మనము తెలుసుకోవాలి. ఒక విషయం సత్యం అండి. ఏమంటే ఎవరి నోట అయితే నిజంగా స్తుతి ఉంటుందో వారి నోట ఎప్పుడు కూడా ఈ దేవునికి వ్యతిరేకమైన మాటలు రావు. అంటే సొనగడము ఉండదు. ఎటువంటి పరిస్థితులు కూడా వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడరు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే వారు సమస్యను ఎదుర్కొన్నప్పుడల్లా కూడా చూస్తాం కదండి, వాళ్ళు సణుగుతున్నారు, గొణుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ నోట స్తుతి లేదు. దేవుడు చేసిన కార్యాల గురించి వారు తలంచడం లేదు. నువ్వు ఎప్పుడు స్తుతిస్తావో దేవుడు చేసిన కార్యాల గురించి తలస్తూ ఉంటావు. కాబట్టి నీ నోట స్తుతి ఉన్నప్పుడు ఆ ఒక పాపం చేయం మనం. సొనగడం, గొణగడం అనే ఒక పెద్ద అపరాధానికి మనం గురి కాము. ఎవరి నోట స్తుతి ఉంటుందో వారి నోట ఆ గొనగడం అనేది ఉండదు. ఎవరి నోట గొనగడం ఉంటుందో వారి నోట స్తుతి ఉండదు. కాబట్టి మన జీవితంలో మనం గమనిస్తాం, మన నోట నిజంగా ఏముంది, దేవుని మనం స్తుతిస్తున్నామా, ఆయన నామని మనము ఎల్లప్పుడూ కూడా ఘనపరుస్తున్నామా. ఈ విషయం మనము గ్రహించాలండి. కాబట్టి దేవుని లేఖనాల నుండి ఈరోజు మనం చూస్తున్నాం, ప్రార్థనలో మనం నిలకడగా ఉండి ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం అనేది మనం మర్చిపోకుండా ఎప్పుడు కూడా దేవుని నామాన్ని మనం మహిమపరచాలి. ఎప్పుడు మనము స్తుతిస్తామో అప్పుడు నిజంగా ఏం చేస్తున్నామంటే ఆయన ముఖాన్ని మనం వెతుకుతున్నాం. మన మనువుల్ని దేవుని దగ్గర మనము పెట్టినప్పుడు మన జీవితంలో ఎటువంటి కార్యం చేయడానికి ఈ సమస్య ఉందని మనం మనువులు పెట్టినప్పుడు అదేం చేస్తున్నామంటే దేవుని హస్తం వెతుకుతున్నాం, ఆయన క్రియ కొరకు, ఆయన కార్యం కొరకు. అయితే స్తుతి అనేది మనం ఏం చేస్తుందంటే ఆయన ముఖాన్ని మనం వెతుకున్నట్లు చేస్తుంది అనమాట. ఎప్పుడు దేవుని ముఖాన్ని వెతుకుతామో దేవుని బలమైన కార్యాలు మన జీవితం తప్పకుండా చూస్తామండి. దేవునికి స్తోత్రం కనుక దేవుడికి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించను గాక. దేవునానికి స్తోత్రం. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. బ్రదర్. దేవుడు మనకు